హాయ్ ఎవ్రీవన్, దొండకాయ ఫ్రైని క్రిస్పీగా క్రంచీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సో నేను ఇక్కడ పావు కేజీ దొండకాయలు తీసుకొని క్లీన్ చేసుకున్నాను. వెనకల ముందర తొడిమలు తీసేసి 4 చిలుకలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా మైదా, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి, వాటర్ వేసుకోకుండా. ఇలా కలుపుకున్నారంటే దొండకాయలో ఉన్న వాటర్ తడి అంతా ఇందులోకి పీల్చుకొని తక్కువ వాటర్ పడతాయి అండ్ క్రిస్పీగా అనేది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ మనము ఈ పిండి అంతా జస్ట్ కోట్ చేసుకోవాలి. ఈ విధంగా అనేది అంటించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మరి సిమ్లో పెట్టేసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దొండకాయ స్లైసెస్ అన్నీ ఇందులోకి వేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అన్నీ మనము క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ వేయించుకున్నారంటే చాలా క్రిస్పీగా అనేది రెడీ అవుతాయి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోయే వరకు ఉంచేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోవాలి. మీరు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని తీసుకోవచ్చు. ఇది పప్పుచారుతో కానీ పప్పుతో కానీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. సో అలా వేయిస్తూ ఉంటే ఇలా తినేస్తూ ఉంటారు. సో మిగతా కూడా ఇదే విధంగా ఆయిల్ కొంచెం వేడెక్కాక వేసుకోండి. ఆయిల్ వేడెక్కక ముందే వేసుకున్నారంటే ఎక్కువ ఆయిల్ ఆగేస్తాయి. సో చాలా రుచిగా అయితే ఉంటాయి, పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.